బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ ఎలా ఉండబోతుందో చూద్దామా? హాయ్, నేను మీ చిట్టి. హలో, నేను మీ సీత. అవును, రజనీ ఎక్కడ? ఆయనకి పాపం ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్ కాఫ్ కూడా. అయ్యో, మరిలా? ఆగండి ఆగండి, అందుకేగా నేను వచ్చింది. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ఎట్లున్నారు, మంచుకున్నారా? హాయ్ బాను, మరి నేను ఎపిసోడ్ చూసావా? చూడలేదబ్బా, జర చెప్పండి. ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి పోయి ఉంటి. చెప్తాం. ఓపెన్ చేయగానే సోనియా ఇంకా అబ్బాయి విష్ణుప్రియ మీదకి అరుస్తూ వెళ్ళటం పృథ్వీ అలా తప్పు అని మాట్లాడుకుంటున్నారు. ఏ మాటకి ఆ మాట అబ్బా. ఆ యష్మి అయితే ఏం వదులుతుందో, దండంగా బాబు ఆమెకి. శేఖర్ భాష బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ గురించి హౌస్ మేట్స్ అందరూ మాట్లాడుకున్నారు. ఇంకా నిఖిల్ ప్రేరణని డమ్మి అన్నాడు తెలుసా? ఎందుకన్నాడంటే సంచలకే ఎన్నుకుంది మేమే, కానీ నువ్వు వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చావు అన్నాడు. అయినా వాళ్ళని డమ్మి చేశారని కూడా అన్నాడు. నిజమేగా, మరి వాళ్ళలా వదులుతుంటే సపోర్ట్ చేయకుండా ఉంటే ఎట్లా చెప్పు? కరెక్టే. బిగ్ బాస్ ప్లీజ్, టాస్క్లన్నీ ముగిసాయని బిగ్ బాస్ చెప్పేశాడు. ఎవరెంత గెలుచుకున్నాడు కూడా చెప్పాడు. నైనిక వాళ్ళు 75,000, యష్మి వాళ్ళు 1,25,000, మన నిఖిల్ వాళ్ళు వచ్చేసి 2,45,000. సో హైయెస్ట్ మన నిఖిల్ అమౌంట్ అయ్యేసరికి వాళ్ళ అమౌంట్ వచ్చేసి ఫైనల్ ప్రైజ్ లో యాడ్ అయింది. నిఖిల్ క్లాన్ వాళ్ళు పోయిన వారం అంతా 3 lakhs గెలుచుకున్నారు. ఈ వారం 2,45,000 గెలుచుకున్నారు. టోటల్ 5,45,000. గ్రేట్ కదబ్బా. ఇదేదో మంచిగా ఉందబ్బా, ఎంతైనా సంపాదించుకోవచ్చు. సూపర్ అబ్బా. పృథ్వీరాజ్ కి యాంగర్ మేనేజ్మెంట్ చేసుకోవాలని సీత ఇంకా విష్ణుప్రియ చెప్పారు. మరి మనకంటకి ఎందుకో హౌస్ మేట్స్ అందరి మీద కోపం వచ్చింది. ఎందుకబ్బా, ఎందుకంత గుస్సయ్యిండు? ఎందుకంటే అభయ్ నవీన్ షార్ట్ గేమ్ నుంచి మణికంఠ బాగా తప్పించుకున్నాడు, ఈజీగా అవుట్ అయి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. హౌస్ మేట్స్ ఇదంతా విని నవ్వుకున్నారు. అది చూసి పాపం బాధపడ్డాడు. సోనియా ఇంకా నిఖిల్ విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటున్నారు. కొన్ని మాటలు వదిలేస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది అని. అబ్బా, జర వేరే ముచ్చట్లుంటే చెప్పండి అబ్బా. ఎప్పుడు ఆ సోనియాకి ఎవరితో ఒకరితో గొడవ ఉండేదేగా. అవును, అయితే ఇప్పుడు వాళ్ళకు గేమ్ ఆడారు. గేమ్ నేమ్ వచ్చేసి స్పిన్ ది బాటిల్. అదేగా ట్రూత్ ఆర్ డేర్. అవును బాను, అదే ఆడారు. అందరూ సర్కిల్లో కూర్చోవాలి, బాటిల్ ని స్పిన్ చేయాలి. ఎవరి వైపు అయితే బాటిల్ ఆగుతుందో ఆపోజిట్ వాళ్ళు వాళ్ళకి ఛాలెంజెస్ ఇవ్వాలి. మన సంచాలక్ ఎవరు అనుకుంటున్నారు? సో కాల్డ్ కమెడియన్ స్టార్ శేఖర్ భాష. అవునా? ఫస్ట్ యష్మికి వచ్చింది, తను ట్రూత్ తీసుకుంది. అప్పుడు శేఖర్ భాష అడిగారు, బిగ్ బాస్ కి వచ్చాక మీరు చెప్పిన అతి పెద్ద అబద్ధం ఏంటి అని. హౌస్ మేట్స్ అందరూ నవ్వారు. ఎందుకంటావా? ఆమె గురించి తెలుసు కాబట్టి. చికెన్ దొంగతనం చేసేది సిగ్గుపడతా చెప్పింది. మరి ఏం దబాయించిందబ్బా? అవును, నెక్స్ట్ విష్ణుప్రియ పోల్ డాన్స్ వేసింది. సూపర్ క్యూట్ గా అనిపించింది. ఆ తర్వాత సోనియా పులిలా మేకప్ వేసుకుంది. ఆడపులంట. దాని మొహం అది పులేంటి పిల్లి పిల్ల. మళ్ళీ దానికి ఏదో కంపారిజన్ ఒకటి కంపరంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యని లిప్టిక్ వేసుకోమన్నారు. తరువాత మన నైనికాకి వచ్చింది. ఆమెని ఎవరినైనా స్విమ్మింగ్ పూల్ లో తీసుకెళ్లి పడేయమని చెప్పింది. ఈజీగా ఎవరున్నారు? ఇంకా శేఖర్ భాష ఉన్నాడు. శేఖర్ భాషని పడేసింది. సారీ, తర్వాత నిఖిల వచ్చింది తెలుసా? అదెవరు? నిఖిల అంటే శారీ వేసుకోమని చెప్పారు. మన నిఖిల అయితే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ నాది నక్కిలేసి గొలుసని సాంగ్ కూడా వేశారు. అందరు హౌస్ మేట్స్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత నిఖిల్ ప్లాన్ కి ఫుడ్ పంపించారు. ఈ లోపు మణికంఠ ఆత్రం ఆగక ఏం చేసిందంటే మినిట్ మీడియం 11 దొంగతనం చేశాడు ఆల్రెడీ. అది నిఖిల్ తో చెప్తున్నాడు. పాపం రా, అది నబిల్ రా, వాడు ఎత్తుక్కుంటున్నాడు, పోయి ఇచ్చేరా అన్నాడు నిఖిల్. ఈ దొంగతనం ఏంట్రా బాబు? దొంగతనం కూడా చేయొచ్చు యాజ్ ఎ చీఫ్ కానీ నిఖిల్ అడుగుతున్నాడు. చీఫా కర్చీఫా అని మరి నాగమణికంఠ అంటున్నాడు. ఈ లోపల నబీల్ మినిట్ మేడ్ ఇచ్చేసే చెప్పగానే ఇచ్చేసాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ, మీరు వచ్చి 2 weeks అవుతుంది, సో మీరు మీ ఇంట్లో వాళ్ళని మిస్ అవుతారు కదా, దానికోసం మీకు ఒక చిన్న టాస్క్ అని చెప్పాడు. ఏంది అప్పుడే ఫ్యామిలీ వీకా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నుంచి కొన్ని మెమోరీస్ వస్తాయని చెప్పాడు. ఓన్లీ 5 members మాత్రమే వస్తాయని చెప్పాడు పెద్దరాయుడు. అదే మన బిగ్ బాస్. అదే కాదు, ప్రతిసారి 2 హౌస్ మేట్స్ వస్తారు. వాళ్ళ వస్తువులు వాళ్ళకి వస్తాయి. అవి ఎవరికి ఇవ్వాలి ఏంటి అని హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారు. లాలీపాప్ ఇచ్చి మరి. అచ్చా, నెక్స్ట్ అంటే ఫస్ట్ మన అభయ్ నవీన్ ఇంకా నిఖిల్ వచ్చారు. సో అభయ్ నవీన్ కి వాళ్ళ నాన్న కొనిచ్చిన వాచ్ వచ్చింది. ఇంకా నిఖిల్ కి వాళ్ళ నాన్న షర్ట్ వచ్చింది. సో ఒక శేఖర్ భాష తప్ప అందరు అభయ్ నవీన్ కే ఇచ్చేసారు. ఇంకా లాస్ట్ అభయ్ నవీన్ కే వాచ్ వచ్చింది. టూ ఎమోషనల్ ఉందబ్బా, ఏందో మరి. నెక్స్ట్ నైనిక ఇంకా సీత వచ్చారు. సీతకి ఏమో తన ఫ్రెండ్ ఇచ్చిన సాఫ్ట్ టాయ్ వచ్చింది. అండ్ నైనికకి తన బాయ్ ఫ్రెండ్ షర్ట్ ఇంకా సాఫ్ట్ టాయ్ కూడా వచ్చింది.
మరేమో నైనికాకే ఇచ్చారు అందరు లాలీపాప్, నైనికాకి వచ్చింది సాఫ్ట్. నెక్స్ట్ ఇది నిజంగా చాలా బాగా అనిపించింది అబ్బా, జెన్యున్ గా కూడా ఉంది. ఎవరు వచ్చింది ఇంతకి? నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ ఇంకా నబీల్ వచ్చారు. పృథ్వీరాజ్ చాలా యాంగ్రీ మ్యాన్ లాగా కనిపిస్తాడు కానీ తనలో ఒక ఎమోషనల్ సైడ్ కూడా చూసాం. వాళ్ళ నాన్నతో లాస్ట్ మెమరీ వచ్చింది. ఇంకా నబీల్ కి పాపం కోవిడ్ టైంలో వాళ్ళ నాన్న చనిపోయారంట, వాళ్ళ నాన్నతో లాస్ట్ ఫోటో వచ్చింది. పాపం ఈ హౌస్ మేట్స్ కి పెద్ద టాస్కే కదా పాపం, ఎవరి బాధ ఎక్కువ ఏంటి అనేది ఎలా జడ్జ్ చేయాలో వాళ్ళకు కూడా తెలియదు. ఎక్కువ లాలీపాప్స్ నబిల్కే వచ్చాయి అండ్ వాళ్ళ నాన్న ఫోటో కూడా వచ్చింది. అందరు చాలా ఎమోషనల్ అయ్యారు. తర్వాత ఆదిత్య అండ్ మణికంఠ వచ్చారు. ఆదిత్య ఏమో వాళ్ళ నాన్న ఫోటో వచ్చింది, మణికంఠకేమో వాళ్ళ గ్రాండ్ మదర్ షాల్ వచ్చింది. పాపం ఈ లోపల ఆదిత్య చాలా ఎమోషనల్ అయిపోయాడు. మన మణికంఠ ఏమన్నాడు అనుకుంటారు, సింపతి కోసం అయితే నాకు వద్దు ఆదిత్య గారికి ఇచ్చేయడం అన్నాడు. అందరు లాలీపాప్స్ ఆదిత్య గారికి ఇచ్చేసారు. ఇంకా వామ్మో చాలా ఎమోషనల్ ఎపిసోడ్. సోనియా ఏడ్చింది తన ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారని చెప్పి. నిఖిల్ కూడా ఏడ్చాడు. హౌస్ మేట్స్ అందరూ ఎమోషనల్ అయిపోయారు. బా ఇదంతా ఇలా ఉండగా ఆ మణికంఠ యష్మి క్లాన్ వాళ్ళని టమాటో పికిల్ దుబ్బేశాడు. నువ్వు నాకు నెక్ మసాజ్ చేస్తేనే ఇస్తా అని చెప్పి చేపించుకున్నాడు కూడా యష్మితో. యష్మికి బాగా అయింది. ఈ లోపల మన మణికంఠ ఏం చేశాడు అనుకున్నావు, ఆ టొమాటో పికిల్ ని బీన్ బ్యాగ్ లో సేఫ్ గా పెట్టాడు. బ్రెయిన్ బాగా పనిచేసింది. ఆ తర్వాత ప్రేరణ ఇంకా యష్మి ఏం చేశారు అనుకుంటావు, మణికంఠ పౌచ్ తస్కరించాడు. నువ్వు డాన్స్ అయ్యి పాట పాడు అప్పుడే ఇస్తామని కూడా ఫిట్టింగ్ పెట్టారు. మరి వేసిన డాన్స్ పాట పాడడం వచ్చు అని ముందే చూసినాం కదా. డాన్స్ వేయలేదు, పాట పాడుతూ యష్మిని ఇంకా ప్రేరణని బాగా ఇబ్బంది పెట్టాడు. వాడు పోరు తట్టుకోలేక వాడి పౌచ్ వాడికి ఇచ్చేశారు వీళ్ళు. ఇక అందరూ అనుకున్నారు. అనుకోగానే వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు, యష్మి ఇంకా నైనికా క్లాన్ నుంచి కొన్ని వస్తువులు దొంగతనం చేశాడు. నిజంగా అబ్బా ఇంత ఎమోషనల్ ఎపిసోడ్ లో గ్రేట్ ఎంటర్టైన్మెంట్ ఎవరిచ్చారంటే మన నాగమణికంఠనే. బాగుందబ్బా, నేనైతే అస్సలు మిస్ అవ్వను. రేపు నాగమామ వస్తాడుగా, ఏమంటాడో వీళ్ళని చూడాలి. మరి నాగమామయ్య ఎవరిని పోగొట్టారో, ఎవరిని తింటారో, ఎవరిని సేవ్ చేయాలో ఇవన్నీ తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. Until then, bye. Please do like, share, comment and also don't forget to subscribe. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.